సంచారం చేస్తుంది. కానీ కొంత ప్రత్యేకమైన వాళ్ళ దగ్గర తన కనుదృష్టి ఆగుతుంది. అవునా? అందరినీ చూస్తుంది, కానీ ప్రత్యేకంగా కొంతమంది దేవుడు చూస్తాడు. ఎందుకు తెలుసా? నపుంసకుడైన ఐతిఫీయుడిని ఎందుకు చూశాడు దేవుడు? బైబిల్ చదువుతున్నాడు. ఈరోజు మనం మందిరానికి వెళ్ళయ్యా నన్ను చూడయ్యా అని నువ్వు సీరియల్ దగ్గర ఉంటే నేను చూస్తాడా? అయ్యా నన్ను చూడయ్యా అంటే దుష్టుల మార్గంలో ఉంటే నేను చూస్తాడా? అయ్యా నన్ను చూడయ్యా అంటే నలుగురితో ముచ్చట్లు వేసుకున్నప్పుడు నేను చూస్తాడా? అయ్యా నా ప్రార్థన ఆలకించండి అయ్యా అంటే నువ్వు చింత వేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడా? నాకు బయలుపరిచిందంటే దేవుడు నపుంసకుడిని ఎందుకు చూశాడంటే ఆయన బైబిల్ చదువుతున్నాడు, మోషే ధర్మశాస్త్రం చదువుతున్నాడు. దేవుడు కొన్ని ప్రత్యేకమైన కనుదృష్టి వాళ్ళతో చూస్తాడు. ఎలాగంటే ఆయన బైబిల్ చదువుతున్నాడండి. అందుకని దేవుని దృష్టి ఎక్కడికి వెళ్ళింది? ఆయన మీదకి వెళ్ళింది. ఈరోజు కొర్నేలి ఇంటి మీద కూడా దేవుని దృష్టి ఎందుకు వెళ్ళింది మీకు తెలుసా? కొర్నేలి ఇంటి మీదకి దేవుని దృష్టి ఎందుకు వెళ్ళిందంటే ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అవునా? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. యాకోబు దగ్గరికి దేవుని కను దృష్టి ఎందుకు వెళ్ళింది? ఒక్కడే దేవుని ఆత్మతో పెనుగులాడుతున్నాడు. సంచారం చేస్తుంది, కానీ కొంత ప్రత్యేకమైన వాళ్ళ దగ్గర తన కను దృష్టి ఆగుతుంది. అవునా? అందరినీ చూస్తుంది, కానీ ప్రత్యేకంగా కొంతమంది దేవుడు చూస్తాడు. ఎందుకు తెలుసా? నపుంసకుడైన ఐతిఫీయుడిని ఎందుకు చూశాడు దేవుడు? బైబిల్ చదువుతున్నాడు. ఈరోజు మనం మందిరానికి వెళ్ళయ్యా నన్ను చూడయ్యా అని నువ్వు సీరియల్ దగ్గర ఉంటే నేను చూస్తాడా? అయ్యా నన్ను చూడయ్యా అంటే దుష్టుల మార్గంలో ఉంటే నేను చూస్తాడా? అయ్యా నన్ను చూడయ్యా అంటే నలుగురితో ముచ్చట్లు వేసుకున్నప్పుడు నేను చూస్తాడా? అయ్యా నా ప్రార్థన ఆలకించండి అయ్యా అంటే నువ్వు చింత వేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడా? నాకు బయలుపరిచిందంటే దేవుడు నపుంసకుడిని ఎందుకు చూశాడంటే ఆయన బైబిల్ చదువుతున్నాడు, మోషే ధర్మశాస్త్రం చదువుతున్నాడు. దేవుడు కొన్ని ప్రత్యేకమైన కనుదృష్టి వాళ్ళతో చూస్తాడు. ఎలాగంటే ఆయన బైబిల్ చదువుతున్నాడండి. అందుకని దేవుని దృష్టి ఎక్కడికి వెళ్ళింది? ఆయన మీదకి వెళ్ళింది. ఈరోజు కొర్నేలి ఇంటి మీద కూడా దేవుని దృష్టి ఎందుకు వెళ్ళింది మీకు తెలుసా? కొర్నేలి ఇంటి మీదకి దేవుని దృష్టి ఎందుకు వెళ్ళిందంటే ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అవునా? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. యాకోబు దగ్గరికి దేవుని కను దృష్టి ఎందుకు వెళ్ళింది? ఒక్కడే దేవుని ఆత్మతో పెనుగులాడుతున్నాడు.